కథనం చూడొచ్చు. సార్ అమెరికా మరో దెబ్బ, ఇజ్రాయెల్కి మోడీ హగ్. రెండు కీలకమైన విషయాలు. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఈ టారిఫ్ల పెంపుదల ఇది కుదరదు, అధ్యక్షుడు అనేవాడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జోక్యం చేసుకోమన్నారు, కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవ్రీడే మీరు టారిఫ్లు పెంచుకుంటూ పోతే కుదరదు, అది ఎమర్జెన్సీ పవర్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎమర్జెన్సీ పవర్ ఆ చట్టం కింద మీరు పెంచకూడదని. దాని మీద ప్రపంచం అంతా సుప్రీంకోర్టు ఇలా చెప్పిందంటే ట్రంప్ నేరుగా సుప్రీంకోర్టు మీద దాడి చేశాడు. మన దేశంలో కాదు కదా, అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తాడు. వర్మ మనకు కావాల్సినాడు, వర్మ చేయాలని ముందు నుంచి క్యాన్వాసింగ్ కూడా జరుగుతుంటుంది. అక్కడ కూర్చున్నాక రాజ్యాంగ నిబంధనల ప్రకారం చెప్పాలి, కానీ ప్రాపగండా ప్రమోషన్ ఇవన్నీ అక్కడ జడ్జీల తరఫున కూడా ట్రంప్ వచ్చాడు కాబట్టి ఎక్స్ అవ్వచ్చు ఇట్లాంటివి కూడా. సో కానీ ఆయన కూడా చాలా అసంతృప్తిగా మీరు నన్ను సరిగ్గా చేయలేదని చెప్పి అప్పుడు ఆయన ఏమైనా వాళ్ళే ఒక వైఖరి తీసుకున్నారు. టారిఫ్లు మీరు తగ్గించమన్నారు కదా, నేను మామూలుగా అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో పెంచుతాను, అత్యవసర పరిస్థితి దాని కింద పెంచకూడదు అంటున్నారు మీరు, కానీ నేను నార్మల్గా అధ్యక్షుడికి ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ కింద నేను పెంచుతాను అని వెంటనే సుప్రీంకోర్టు తీర్పుకు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఆయన వెంటనే పెంచుతూ ఒక ఉత్తర్వు ఇచ్చాడు. భారతదేశం సంగతి ఇక్కడ ఇబ్బందిలో పడింది. మనం చాలా మోదీ గారు ఫోన్లో మాట్లాడి మెచ్చుకొని 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీకు కృతజ్ఞతాభివందనాలు అని చెప్పిన తర్వాత ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఏంటి? ఇంకా చర్చలకు అంతా సిద్ధమై మనం వెళ్ళబోతున్నాం అన్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పును న్యూట్రలైజ్ చేస్తూ కొంచెం పెంచుతూ ట్రంప్ ఉత్తర్వు ఇది వచ్చింది. సో ఇది భారతదేశానికి ఏం వర్తించదు. భారతదేశం మీద టారిఫ్లు పెరిగినవి అమెరికాలో దిగుమతి చేసుకున్న వాళ్ళు కడతారు, ఇలాంటి భాష్యాలు చాలా వచ్చాయి. ఇవన్నీ ఏమొచ్చినా భారత ప్రభుత్వం లేదా మోదీ ప్రభుత్వం మటుకు ఆలోచించుదాం, మనము దీన్ని కొంచెం స్టడీ చేయాలి అని కొంచెం స్లో డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు చర్చలకు వెళ్ళాల్సిన ట్రేడ్ డీల్ చాలా గొప్పదని చెప్పారు. నిజానికి అదే మంచిదేం కాదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ చర్చలు కూడా ప్రస్తుతానికి వాయిదా వేశారు. ప్లస్ చైనా మటుకు మేము చాలా సీరియస్గా స్టడీ చేస్తున్నాము, మాకు నష్టం కలిగించేది మేము ఆమోదించే ప్రసక్తి లేదని వాళ్ళు కూడా చెప్పారు. అంటే సెకండ్ అండ్ థర్డ్ అంటున్నారు కదా, ఈ దేశాలే మేము ఆలోచించాలని చెప్తూ ఉన్నాయి. కానీ ట్రంప్ మటుకు మరొకసారి ఆయనకు సుప్రీంకోర్టు తీర్పుతో కొంచెం తలకిందులు అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు పరిణామాలు మనకు జరుగుతున్నాయి. ఒకటి ఇరాన్ యుద్ధం వైపే మొగ్గుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధం జరగడం ఒక తథ్యం అన్న దిశలో అటువైపు ఆలోచనలు, దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే వైఖరి ట్రంప్ అనుసరిస్తుంటే భారతదేశ ప్రధానమంత్రి గారు ఇంకో 2-3 రోజుల్లో ఇజ్రాయెల్ పోతున్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళటం అనేది భారతదేశానికి సంబంధించి చాలా కీలకమైన విషయం. మోదీ చాలా దగ్గర స్నేహితుడు అది చెప్తున్నా. ఇజ్రాయెల్ను మనం హగ్ చేసుకోవడం అంటే మనం అరబ్ ప్రపంచాన్ని ఇరాన్ను ప్రత్యర్థులుగా శత్రువులుగా చేసుకోవటమే, పెంచుకోవటమే. కానీ చాలా వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ మటుకు నెతన్యాహు మోడీతో చాలా బలమైన బంధం ఉంది అని చెప్తూ చాలా కొద్దిమంది స్నేహితులు ఉన్నారు ఇజ్రాయెల్కు ప్రపంచంలో. అమెరికా ఉండనే ఉంది, అది కాకుండా ఇంకా ఒకటి అరా తప్ప ఇజ్రాయెల్కు పెద్ద స్నేహ దేశాలు లేవు. ఈ సమయంలో భారతదేశం లాంటి పెద్ద ప్రభావశీలమైన దేశం యొక్క ప్రధానమంత్రి ఇజ్రాయెల్కు వెళ్తే నిజంగా అది అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా అరబ్ ఇజ్రాయెల్ దేశాల సంబంధాలు వీటి మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇజ్రాయెల్ దగ్గర అత్యధికంగా ఆయుధాలు కొనేది భారతదేశం. ఇజ్రాయెల్ ఆయుధాలు అమ్మడం మీద కూడా అనేక ఆంక్షలు ఉండేవి. అప్పుడు అవి నెమ్మదిగా సడలిపోయి ఇప్పుడు భారతదేశం ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలే కాదు కదా, పెగాసిస్ లాంటి రహస్య పరికరాలు, వాళ్ళ యొక్క నిఘా సంస్థ మొసాదిక్ దగ్గర కూడా మనం ఇవి శిక్షణ పొందడాలు, ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తున్నాం. సో ఒకవైపున అమెరికాకు లోబడిపోవటం అనేది, వాళ్ళ ఒత్తిడికి గురి కావటం, వ్యాపారం కూడా దెబ్బతింటం ఒకవైపు జరుగుతుంటే, రెండో వైపున ఇజ్రాయెల్ను హక్ చేసుకోవటము. అందుకని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానం మీద భారతదేశం ఓటు వేయకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా ఈ రెండింటి మధ్య మనం ఇద్దరికీ స్నేహితులుగా ఉండిపోవటం అన్నది మన వాణిజ్యం మీద, మన అవసరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది రష్యాను కానీ ఇరాన్ కానీ చాలా కీలకంగా, చైనా సరే అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి అమెరికా కొంత దెబ్బ కొట్టే తీరులోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్ననే సర్వే చేశారు, అమెరికాలో ఉన్న భారతీయులు
ఇండియన్ అమెరికన్స్లో అత్యధికులు ట్రంప్ విధానాలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. 55% మంది ట్రంప్ విధానాలు భారతదేశానికి నష్టదాయకంగా ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము దేశ ప్రయోజనాలు సార్వభౌమత్వం కాపాడుకునే దిశలో పనిచేయడం చాలా ముఖ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.